భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అశ్వారావుపేట అటవీ రేంజ్ పరిధిలోని వినాయకపురం సెక్షన్, బూట్లపల్లి బీట్, తిమ్మాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అయితే ఈసారి మొక్కలు నాటడంతో పాటు భవిష్యత్తులో వన్యప్రాణులు, పక్షులకు సహజ సిద్ధమైన ఆహారం అందేలా ఫలాలను ఇచ్చే మొక్కలకు అటవీ శాఖ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. అశ్వారావుపేట అటవీ రేంజ్ పరిధిలో వనమహోత్సవం సందడిగా సాగింది. వినాయకపురం సెక్షన్లోని ఊట్లపల్లి బీట్, తిమ్మాపురం గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు అటవీ సంపదను కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. వన మహోత్సవంలో భాగంగా మొత్తం 32 రకాల మొక్కలను నాటినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వేప, మద్ది, తునిక, చింత, గిన్నె, నేరేడు తదితర జాతుల మొక్కలను ఎంపిక చేసి నాటినట్లు వెల్లడించారు. ఈసారి కేవలం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కాకుండా అటవీ ప్రాంతంలో ఉండే కోతులు, ఇతర వన్యప్రాణులు, పక్షులకు సహజసిద్ధమైన ఆహారం అందేలా మొక్కలను ఎంపిక చేశారు. ఫలాలను ఇచ్చే చెట్లు పెరిగిన తర్వాత వన్యప్రాణులకు ఆహారం అందడంతో పాటు పక్షులకు కూడా ఆశ్రయం, ఆహారం లభించే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన అటవీ శాఖ బీట్ అధికారిని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చేకూరుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా 2 నిమిషాలు మౌనం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. వన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మొక్కలు నాటడం తనకు ఎంతో ఇష్టమని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాలను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వన్యప్రాణులకు ఆహారం, పక్షులకు ఆశ్రయం, ప్రకృతికి పచ్చదనం అందించాలనే లక్ష్యంతో 32 రకాల మొక్కలను నాటినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మా కమిటీ చైర్మన్, బూట్లపల్లి సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, ఫారెస్టర్లు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు దేవ్ సింగ్, నరేష్, చైతన్యలతో పాటు అటవీ శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ క్లిక్ ఆన్ 7 TV ఫోకస్. ఒకసారి ఒకసారి ఎలామంటే అంత ఎమ్మెల్యే గారు కొంచెం అటెక్కడానికి ముందు పెట్టమ్మా, కొంచెం బెటర్. ఏం మాట్లాడుతున్నావు? పెట్టేసి వెళ్ళిపోయింటారు, అందరికి ఇచ్చి నాకు మాత్రం మార్చేసి. సార్ ఒక్కసారి బిర్యానీ నా కర్రోడ్డు వచ్చింది, కర్రోడ్డు వచ్చింది మాకు. చైర్మన్ గారు 966
అందరినీ ఎక్కడమంటారు. తర్వాత నేను అటు వెళ్తాను నా రోడ్డు ఒక్కడ పెడితే మన మిగతా వాళ్ళని మట్టు పిడిచిపోవాలి. మొక్క కనిపించట్లే. సార్ మీరు కొంచెం కొంచెం పర్లేదు. మా లీడర్స్ ఎలా ఉన్నారు సార్? అలా ఉన్నారు మా లీడర్స్ ఎలా ఉన్నారు? మరి విద్య నిర్మాణంలో ఉండాలని జరిగినటువంటి సందర్భాన్ని మనం కూడా కాబట్టి ఈరోజు స్మారకం కూడా మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం స్మారకం కూడా వాళ్ళకి కూడా ఆత్మహత్య సాధించగలం. మనం కూడా ఈరోజు నాటిన మొక్క కూడా తనకి ఒక గుర్తుగా మనం ఉండాలని చెప్పేసి సరే జరిగిన దాని వల్ల చుట్టూ మనం వచ్చి కానీ ఏదో ఒక కోణం అయితే తనకి మనం జరగాలి. రేంజ్ ఆఫీస్ అసరావుపేట తరఫున వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన జారే ఆదినారాయణ గారు అసరావుపేట ఎమ్మెల్యే గారితో మొక్కల వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందుకు ఆ రేంజ్ స్టాఫ్ మొత్తం రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ స్టాఫ్ అందరితో ఈ ఉట్లపల్లి బీటు సెక్షన్ వినాయకపురం నందు అందరం గ్యాదర్ అయి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయడం జరిగింది. అందరూ అన్ని జాతులు అంటే అడవులకు సంబంధించినటువంటి వేప, మద్ది, రావి, చింత, తునికి, వేప, తర్వాత గిన్నె, నేరేడు, వెలగ అనేక రకాల 32 రకాలైనటువంటి మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ. కాబట్టి అన్నీ కోతులకు ఆహారంలో వాటికి తోడ్పడటం కోసం ఈ వనమహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవి అన్నీ ఫలాలు ఇచ్చేటటువంటి మొక్కలు వేయటం జరిగింది ఎక్కువ శాతం. ఈరోజు మా శ్రీ గౌరవనీయ సిసిఎఫ్ గారు మరియు మా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు వారి ఆదేశం ప్రకారం ఈరోజు ఆగస్టు 25వ తారీఖున వన మహోత్సవ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. దానికి శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. వారి చేత మొక్కలు వేయించడం జరిగింది. ఇది మా అసరావుపేట రేంజ్ తరఫున అందరం మేము ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.